మనం మందులు వాడిన తర్వాత విపరీతమైన ఎరెక్షన్స్ వస్తున్నాయి. మస్తు మూడ్ వస్తుంది. అంతొస్తుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైతుందంటే అమ్మాయి సహకరించట్లేదు. అసలు నేను అరగంట అయినా గూడా చేస్తాను సార్. కానీ అమ్మాయి సహకరించట్లేదని ఒకతను కామెంట్ బాక్స్‌లో గూడా అంటే మెసేజ్ చేశాడు. ఫోన్ గూడా చేసి మాట్లాడాడు. ఏం ఇక్కడ తప్పేమవుతుందంటే అబ్బాయి అమ్మాయిని అంటే తయారు చేయలేకపోతున్నాడు. అమ్మాయి ఎప్పుడైనా సరే రెడీ ఉండదు. అబ్బాయి పొంగిపోయిన మిల్క్ లాగా ఉంటాడు. అంటే రెడీ ఉంటాడు అతను. మిల్క్ అప్పుడే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో పొంగిపోతుంది. అలాంటి ఆ స్టేట్‌లో అబ్బాయి ఉంటాడు. కానీ అమ్మాయిని అక్కడ తీసుకురావాల్సొస్తది. అమ్మాయి ఎప్పుడైనా సరే కొంచెం చల్లగా ఉంటుంది. అమ్మాయిని తీసుకురావాలంటే ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే గురించి చాలా మాట్లాడాను. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ టచ్ చేస్తే ఆమె మూడ్‌లోకి వస్తుంది. ఆమె ఎప్పుడు అయితే ఆమె ఫ్లోలో వచ్చేస్తుందో అమ్మాయి, అది మీకు మన మందులు గానివ్వండి, వయగ్రాలు గానివ్వండి, దానికంటే మంచిది పనిచేస్తుంది. అర్థమైందా మీకు ఈ టెక్నిక్ నేను చెప్తున్నాను. మీరు మరీ ఈ వీడియో వినండి, మీకు అర్థమవుతుంది. మీరు మందులు వాడారు, ఏదో టాబ్లెట్స్ వాడుతున్నారు, చేస్తున్నారు. కానీ అమ్మాయి సహకరించినప్పుడు, అమ్మాయి మంచి మాట మాట్లాడినప్పుడు, అమ్మాయి ఒక ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మీకు అది టాబ్లెట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా రెట్టింపు అయిపోతుంది మీ మూడ్, మీ ఎరెక్షన్స్, మీ టైమింగ్, మీలో బ్లడ్ ఫ్లో రష్ అయ్యి ఎక్కువగా వస్తుంది అంగం దగ్గర. అయితే అమ్మాయిని ఎలా మూడ్‌లోకి తీసుకురావాలి? అమ్మాయిలు కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎక్స్‌ప్రెస్ చేసేలాగా ఎలా చేయాలి? మీరు కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి టచ్ చేయాలి. మీరు ఒకవేళ ఈ చెవు ఉంది కదా, చెవు కింద అక్కడ ఎక్కువగా బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉంటుంది. మరి ఎంత ఉంటుందంటే అక్కడ టచ్ చేయగానే అమ్మాయికి అక్కడ ముల్లులు గుచ్చుకున్నట్టు అయిపోతుంది ఆమెకు ఒక రకమైన ఆనందం వస్తుంది. అక్కడే మీరు ఒకవేళ మరీ టచ్ చేస్తే, కిస్ చేస్తే, ఆమెకు అక్కడ లిక్ చేస్తే ఆమెకు విపరీతమైన ఆనందం వస్తుంది. ఆమె మూడ్‌లోకి కూడా వస్తుంది. ఆమె ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. కళ్ళకు కళ్ళు అంటే ఐ కాంటాక్ట్ పెట్టండి. ఎప్పుడైనా సరే చాలామంది అసలు చూడరు. ఏదో ఆలోచించి ఎవరి గురించో ఊహించి, పోర్న్ మూవీస్ ఊహించి ఒకవేళ మీరు చేస్తే ఆమెకు ఇంట్రెస్ట్ రాదు. ఆమెతో కాంటాక్ట్ అవ్వండి. ఆమెతో మాట్లాడండి. ఆమెను మీరు ఇష్టపడండి. ఆమెతో లవ్ చేయండి. ఇదే మంచి రిలేషన్ కొరకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఒక పొజిషన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ రీజన్‌లో కూడా చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. అమ్మాయిలకు చాలా ఇష్టం. అక్కడ కిస్ చేయండి. అక్కడ టచ్ చేయండి. అక్కడ మీరు విపరీతంగా మూవ్‌మెంట్స్ ఇవ్వండి. దాని తర్వాత కింది భాగంలో వస్తే బ్రెస్ట్స్, స్తనాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైతే నిప్పులు ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఏరియోలా రీజన్ ఉంటుంది. అక్కడ కూడా బ్లడ్ సప్లై చాలా ఉంటుంది. నర్వ్ సప్లై చాలా ఉంటుంది. ఆ నర్వ్ సప్లై ఇక్కడ నుంచి డైరెక్ట్‌లీ బ్రెయిన్‌కి కనెక్టెడ్ ఉంటుంది. నార్మల్లీ మీరు చూసారు కదా, పిల్లలు చిన్న పిల్లలు పాలైతే తాగుతారు. అక్కడ అక్యుములేట్ అయ్యి ఉండదు మిల్క్. అంటే బ్రెస్ట్‌లో మిల్క్ అక్యుములేట్ ఉండదు. ఎప్పుడైతే రిఫ్లెక్స్ వస్తుందో అప్పుడు అక్కడి నుంచి నడుల్స్ ద్వారా అంటే నిప్పుల ద్వారా సంకేతాలు బ్రెయిన్‌కెళ్తాయి. బ్రెయిన్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మిల్క్ వస్తుంది. అక్కడ స్టోరేజ్ ఏమి ఉండదు. ఎందుకంటే సంకేతాలే. అలాగే ఇక్కడ ఈ రెండిటికి పనిచేస్తుంది. ఒక సక్కల్ దర్ యంగ్ వన్స్ అంటే చిన్నపిల్లలకు పాలు తాగడానికి, ఇంకోటేమో రతి క్రీడలు సెక్స్ కొరకు ఎప్పుడైతే అబ్బాయి పార్ట్నర్ హస్బెండ్ ఎప్పుడైతే టచ్ చేస్తారో, కిస్ చేస్తారో దాన్ని అక్కడ టచ్ చేసిన తర్వాత ఆ సమయంలో అక్కడ వాళ్లకు సంకేతాలు బ్రెయిన్‌కి వెళ్తాయి, స్టిమ్యులేట్ అవుతారు, మూడ్‌లోకి వస్తారు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇస్తారు. మీకు పనికొస్తది అది ఎరెక్షన్‌కు, టైమింగ్‌కు అంటే మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్‌ని రెట్టింపు చేయడానికి. సో 3 పొజిషన్స్, ఒకటి చెవి, ఒకటి నెక్, ఇంకోటి బ్రెస్ట్, ఇంకోటేమో బ్యాక్ పైన అంటే వీప్ పైన అక్కడ కూడా చాలా నర్వ్ సప్లై ఉంటుంది. అక్కడ ఒకవేళ టచ్ చేస్తే, కిస్ చేస్తే, లిక్ చేస్తే అక్కడ మీరు కొంచెం సేపు ఆడుకుంటే వాళ్ళకు కూడా ఒక సంతృప్తి వస్తుంది. వాళ్ళు మూడ్‌లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అవుతుంది. దాని తర్వాత వస్తుంది వెనుక భాగంలో ఒకవేళ వెళ్తే బటక్స్ రీజన్ అని చెప్తారు ఏవైతే ఉంటాయో కింద నడుము కింద భాగంలో కూడా చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. అక్కడ నర్వ్ సప్లై కూడా చాలా ఉంటుంది. యూజువల్లీ అన్‌టచ్డ్ ఏరియాస్ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఎక్కువగా అంటే ఎక్స్‌పోజ్ కూడా అవ్వవు, టచ్ కూడా అవ్వవు. కాబట్టి అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. అక్కడ ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో, కిస్ చేస్తారో, ఏదైనా మీరు చేసినప్పుడు వాళ్ళు ఒక విపరీతమైన మూడ్‌లోకి వస్తుంది. అలాగే తోడలు ఏవైతే ఉంటాయో ముందు భాగంలో అక్కడ కూడా విపరీతమైన నర్వ్ సప్లై అల్టిమేట్లీ నర్వ్ సప్లై ఎక్కువ ఉంటేనే వాళ్లకు అక్కడ సెన్సేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఎక్కడ నర్వ్ సప్లైస్ ఉన్నాయి నేను అంతే చెప్తున్నాను మీకు, హెడ్ నుంచి కింది వరకు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యోని దగ్గర అయితే మీకు తెలుసు అంటే క్లైటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడ
ఏదైతే ఉంటుందో నర్వ్ సప్లై హైయెస్ట్ అక్కడే ఉంటుంది అమ్మాయిలకు. ఆ నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ నర్వ్ సప్లైని అక్కడ స్టిమ్యులేట్ చేయడానికి మీరు ఒకవేళ ఫింగరింగ్ చేస్తే కానివ్వండి, కిస్ చేస్తే కానివ్వండి, టచ్ చేస్తే కానివ్వండి, ఆమెకు రబ్ చేస్తే కానివ్వండి, దాని వలన ఆమె విపరీతమైన మూడ్లోకి వస్తుంది, సెన్సేషన్స్ వస్తాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇద్దరి మధ్యలో ఈ ఫోర్ ప్లే ఈ యాక్ట్ చేస్తూ ఉంటే మీరు మీ ఇద్దరి మధ్యలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో ఇద్దరి మధ్యలో మీకు లవ్ బాండింగ్ హార్మోన్ అంటారు దాన్ని. ఒక రకమైన ఆనందం వస్తుంది. మీరిద్దరు ఇందులో ఇండల్జ్ అవుతారు. సో వ్యూవర్స్, ఈ టిప్స్, ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. అమ్మాయిలకు మూడ్లోకి తీసుకురండి. దాని తర్వాతనే మీరు పెనిట్రేటివ్ సెక్స్ కొరకు ప్లాన్ చేయండి. కొంతమందికి ఏంటంటే ఇంకో విషయం చెప్తాను నేను. డర్టీ టాక్ మాట్లాడితే కొంతమందికి వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు. వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఇండల్జ్ అవుతారు. వాళ్ళు మూడ్లోకి వస్తారు. ఆమెకి ఏమి ఇష్టమో మీరు అది చూడండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అలాగే మీకు ఆమెకి ఏమి ఇష్టమో మీరు అది చూడండి. ఆమెకు మీరు గౌరవించాలి. ఆమెకి ఏదైనా నచ్చకపోతే అది చేయకూడదు. అలాగే అమ్మాయి కూడా ఏదైనా అబ్బాయికి ఇష్టం ఉంటే అది చేయడానికి ప్రయత్నించాలి. ఇద్దరు సహకరించి మంచి సెక్స్ చేస్తేనే మంచి లైఫ్ ఉంటుంది. మీ ఇల్లు మంచిగా ఉంటుంది, మీ సొసైటీ మంచిగా ఉంటుంది. అలాగే మీరు కూడా హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ట్రై ఆల్ దీస్ థింగ్స్. దీని తర్వాత మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఒకవేళ మీకు అంగం గట్టి పడట్లేదు అయినా మీరు మీకు మీకు మూడొచ్చేస్తుంది కానీ అమ్మాయికి కూడా చాలా అక్కడ తడి ఏదైతే ఉంటుందో అది రావట్లేదు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయంటే మా దగ్గర లేడీ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ సాజిదా సుల్తానా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమ్మాయిలకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి చూపించుకోవచ్చు. అబ్బాయిలకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనైతే ఉన్నాను మీ కొరకు. ఎప్పుడైనా సరే రెమెడీస్తో పాటు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.